డైలమాలో జననాయకుడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రం జననాయకన్. ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉండటంతో పాటు విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి చిత్రంగా దీనిపై మంచి బజ్ నెలకొంది. వాస్తవానికి జననాయకన్ జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. జననాయకన్ రిలీజ్ పై నెలకొన్న అనిశ్చితి, సెన్సార్ జాప్యం కారణంగా జననాయకన్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం 3 స్లాట్లు మాత్రమే మిగిలాయి. జనవరి 30, ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13. ఈ మూడింటిలో ఏదో ఒక రోజున జననాయకన్ రిలీజ్ అవ్వాలి. లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కుదరదు. జూన్ తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ విషయంలో మరింత అనిశ్చితి పెరిగింది. ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టులో కొనసాగించాలని జడ్జి చిత్ర నిర్మాతలకు ఆదేశించడంతో చిత్ర క్లియరెన్స్ పై ఆశలన్నీ నిలిచిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం జననాయకన్ ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని అంటున్నారు. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉండగా విజయ్ ఫ్యాన్స్ లో కొందరు మాత్రం విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయకన్ కు దీపావళి సీజన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పండుగ టైంలో రిలీజ్ చేస్తే జననాయకన్ కు మంచి గుర్తింపు దక్కడంతో పాటు దాని ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇదంతా కాదని కొందరు విమర్శకులు మాత్రం జననాయకన్ సినిమా ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ట్రోలర్స్ మాత్రం తమకు నచ్చింది ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. దళపతి ఆఖరి సినిమాగా వస్తున్న జననాయకన్ అతడికి మంచి అనుభూతుల్ని మిగులుస్తుందనుకుంటే పరిస్థితులు మాత్రం ఆయనకు వేరే అనుభూతుల్ని మిగులుస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో జననాయకన్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. డైలమాలో జననాయకుడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రం జననాయకన్. ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉండటంతో పాటు విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి చిత్రంగా దీనిపై మంచి బజ్ నెలకొంది. వాస్తవానికి జననాయకన్ జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. జననాయకన్ రిలీజ్ పై నెలకొన్న అనిశ్చితి, సెన్సార్ జాప్యం కారణంగా జననాయకన్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం 3 స్లాట్లు మాత్రమే మిగిలాయి. జనవరి 30, ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13. ఈ మూడింటిలో ఏదో ఒక రోజున జననాయకన్ రిలీజ్ అవ్వాలి. లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కుదరదు. జూన్ తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ విషయంలో మరింత అనిశ్చితి పెరిగింది. ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టులో కొనసాగించాలని జడ్జి చిత్ర నిర్మాతలకు ఆదేశించడంతో చిత్ర క్లియరెన్స్ పై ఆశలన్నీ నిలిచిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం జననాయకన్ ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని అంటున్నారు. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉండగా విజయ్ ఫ్యాన్స్ లో కొందరు మాత్రం విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయకన్ కు దీపావళి సీజన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పండుగ టైంలో రిలీజ్ చేస్తే జననాయకన్ కు మంచి గుర్తింపు దక్కడంతో పాటు దాని ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇదంతా కాదని కొందరు విమర్శకులు మాత్రం జననాయకన్ సినిమా ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ట్రోలర్స్ మాత్రం తమకు నచ్చింది ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. దళపతి ఆఖరి సినిమాగా వస్తున్న జననాయకన్ అతడికి మంచి అనుభూతుల్ని మిగులుస్తుందనుకుంటే పరిస్థితులు మాత్రం ఆయనకు వేరే అనుభూతుల్ని మిగులుస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో జననాయకన్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. డైలమాలో జననాయకుడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న చిత్రం జననాయకన్. ఎవడు చెప్పినా సరే తిరిగిళ్ళే ఐడియానే. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉండటంతో పాటు విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి చిత్రంగా దీనిపై మంచి బజ్ నెలకొంది. వాస్తవానికి జననాయకన్ జనవరి 9వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. జననాయకన్ రిలీజ్ పై నెలకొన్న అనిశ్చితి, సెన్సార్ జాప్యం కారణంగా జననాయకన్ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది. ఈ సినిమా రిలీజ్ పై ఇప్పటికీ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్ కోసం 3 స్లాట్లు మాత్రమే మిగిలాయి. జనవరి 30, ఫిబ్రవరి 6 లేదా ఫిబ్రవరి 13. ఈ మూడింటిలో ఏదో ఒక రోజున
జననాయగన్ రిలీజ్ అవ్వాలి, లేదంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి కుదరదు. జూన్ తర్వాతే సినిమాను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. మేకర్స్ అభ్యర్థనను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ విషయంలో మరింత అనిశ్చితి పెరిగింది. ఈ కేసు విచారణను మద్రాస్ హైకోర్టులో కొనసాగించాలని జడ్జి చిత్ర నిర్మాతలకు ఆదేశించడంతో చిత్ర క్లియరెన్స్ పై ఆశలన్నీ నిలిచిపోయాయి. అయితే ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం జననాయకన్ ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా సర్టిఫికేషన్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయని అంటున్నారు. కానీ దానిపై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇదిలా ఉండగా విజయ్ ఫ్యాన్స్ లో కొందరు మాత్రం విజయ్ ఆఖరి సినిమాగా వస్తున్న జననాయగన్ కు దీపావళి సీజన్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పండుగ టైంలో రిలీజ్ చేస్తే జననాయగన్ కు మంచి గుర్తింపు దక్కడంతో పాటు దాని ఎఫెక్ట్ ఎక్కువ కాలం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేకర్స్ ఎటు తేల్చుకోలేకపోతున్నారని తెలుస్తోంది. ఇదంతా కాదని కొందరు విమర్శకులు మాత్రం జననాయగన్ సినిమా ఫిబ్రవరిలో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కు సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా ట్రోలర్స్ మాత్రం తమకు నచ్చింది ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది లేదు. దళపతి ఆఖరి సినిమాగా వస్తున్న జననాయగన్ అతడికి మంచి అనుభూతుల్ని మిగులుస్తుందనుకుంటే పరిస్థితులు మాత్రం ఆయనకు వేరే అనుభూతుల్ని మిగులుస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ లో జననాయగన్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.